అబ్బాయిలు సెలవు పెట్టినప్పుడు. నిన్న స్కూల్కి ఎందుకు రాలేదురా మీరు? ఫీవర్ వచ్చింది సార్, నాకు తలకాయ నొప్పి సార్, నాకు మోకాలు నొప్పి సార్, నాకు మలేరియా సార్, నాకు టైఫాయిడ్ సార్, మా తాత పోయాడు సార్, నాకు క్యాన్సర్ సార్, నాకు ఎయిడ్స్, నాకు బ్రెయిన్ ట్యూమర్ సార్. మీన్ వైల్ గర్ల్స్ పర్సనల్ ప్రాబ్లమ్ సార్. తప్పు అర్థమైంది వెళ్ళం వెళ్ళు వద్దు. వెన్ యూ ఫాలో యువర్ ప్యాషన్ అండ్ ఫెయిల్డ్ ఇన్ ఇట్. నేను చెప్పినట్టే డిగ్రీనో బీటెక్ చేస్తుంటే ఈ పాటికి హ్యాపీగా ఏదో ఒక జాబ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ హ్యాపీగా ఉంది కదా. అబ్బే లేదు నాన్న, నేను నా ప్యాషన్ ఫాలో అవుతా, నేను నా ప్యాషన్లోనే సక్సెస్ అవుతా అని అన్నావు. ఇప్పుడు చూడు, ఆ ప్యాషన్ పోయింది, ఇప్పుడు డిగ్రీ కూడా లేకుండా పోయింది. అక్కడ సక్సెస్ అవ్వలేవు, ఇప్పుడు వెనక్కి వచ్చి ఏ జాబ్ కూడా చేయలేవు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? పానీపూరి బండి పెట్టుకుంటావా? అయ్యో, దానికి పానీపూరి చేయడం రావాలి. కొన్ని బజ్జీల బండి, అయ్యో దానికి కూడా బజ్జీలు వేయడం రావాలి. పోనీ టీ స్టాల్ పెట్టుకుంటావా? దానికి టీ పెట్టడం రావాలి. పోనీ నన్ను ఏమన్నా లోకల్ ఆటో కొనేమంటావా? పోనీ నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్పమంటావా? జీరో ఇన్వెస్ట్మెంట్, కూర్చున్న చోట నుంచి కదలకుండా డబ్బు సంపాదించవచ్చు, ఒంటికి చెమట కూడా పడదు. నువ్వు చేస్తావా? అడక్క తినరా. Me and my friend discussing about land rates in Amaravati. అమరావతిలో ల్యాండ్ ధరలు బాగా పెరిగిపోయాయి మావా. అవునరా, చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా, మళ్ళీ అమరావతి క్యాపిటల్ అవుద్ది. సో అసలు గతం కూడా కొనలేకుంటున్నాం. ఏదేమైనా జగన్ టైంలో అమరావతిలో ల్యాండ్స్ కొన్నాడు ఆర్డర్ అదృష్టం ఉంటుందంటే లక్కీ ఫెలో. అవునరా, వాడే అదృష్టం ఉంటుంది. ఇప్పుడు మనం సెంటు భూమి కూడా కొనలేము. అన్నా చెప్పురా. అన్నా, మీ టైంలో ఈ క్రోమ్లు XNXలు ఇవేవి లేవు కదా, మరి పని ఎలా కానిచ్చేవారు? వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్డ్ ఏ గోస్ట్ ఆఫ్ పిల్ల బచ్చా. ఒరే, ఈ ఫ్రిడ్జ్ లో పెట్టిన థమ్స్అప్ ఎవర్రా తాగారు? అమ్మా, నేను తాగాలి. అది మనది కాదురా, పక్కింటి వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టమని ఇచ్చారు. మనది కాదా? అమ్మాయి అబ్బాయి చూడముచ్చటగా ఉన్నారు కదండి. అవునండి, చాలా బాగున్నారు. వీడు నైట్ దాన్ని ఏ యాంగిల్ వేస్తాడు? వద్దులే, మళ్ళా దినాలకు 2 లక్షలు పక్క. నేను ఎవరో తెలుసా? నీ కూతురు లవర్ని. మేమిద్దరం చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నా. నేను లేకపోతే నీ కూతురు బతకలేదు. ఎవడెవరా నువ్వు? అసలు నా కూతురే పుట్టలేదు అనుకుంటా, నా కూతురు చచ్చింది అనుకుంటా. ఈ రోజు నుంచి నాకు నా కూతురికి ఏం సంబంధం లేదు. గెట్ అవుట్. అదేంటండి అలా అంటారు? సినిమాలో ఒక డబ్బున్న అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళ ఫాదర్, ఇదిగో ఈ ₹1 తీసుకో, నా కూతురు వదిలే అని అంటారు కదా. మీరు అలాంటి ఆఫర్లు ఏమి ఇవ్వరా?